ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో 65 లక్షల రూపాయల నిధులతో అల్లూరు చెరువు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి తదితరులు పొలిటికల్ మైలేజ్ కోసం తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనిని ఖండిస్తూ రైతులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కొత్తపట్నం మండలం అల్లూరు చెరువు సుమారు 1800 ఎకరాల్లో విస్తరించిందన్నారు. చెరువు 2014-19 టీడీపీ హయాంలో అభివృద్ధి చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రైతుల వద్ద నుంచి 300 రూపాయలు వసూలు చేసి ఒక్క పని కూడా చేయలేదని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చెరువులో అడుగు నుంచి 2 అడుగులు మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పించారు అన్నారు. దాని ప్రకారం రైతులు, గ్రామస్తులు మట్టి తోలుకుంటుంటే ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టి కావాలని తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారు అన్నారు. రైతుల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ప్రభుత్వ నిధులతో చెరువు, రోడ్డు చుట్టూ పటిష్టంగా కట్ట, చెరువు లోపల తూములు ఏర్పాటుకు నిధులు కేటాయించారని, అలాగే వర్షం నీరు చెరువు నుంచి బయటికి వెళ్లకుండా 10 లక్షల రూపాయలతో రివిట్మెంట్ ఏర్పాటు చేశారు అన్నారు. ఇంతేకాకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న గ్లోబల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గ్రామ అభివృద్ధికి ఇంకా మంచి సలహాలు, సూచనలు ఇస్తే ఎమ్మెల్యే దామచర్ల సహకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని హితవు పలికారు. వాన్పిక్ భూముల బ్రోకరేజ్ చేయటం, తిరుపతి శ్రీవారికి దొంగ బియ్యం అమ్ముకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీకి నాయకులకు లేదని విమర్శించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య, రైతులు దగ్గుపాటి రామారావు, నాంచారయ్య, హరిబాబు, పార్టీ నాయకులు గేరం సుబ్బారావు, సూదలగుంట సురేష్, ఎం శ్యాంబాబు, ఎం జయరావు, హరిచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఒక రైతుగా ప్లస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ రైతుల కోసం మేము చేసిన పనుల గురించి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ రావటం, మా రైతులందరూ రావటం జరిగింది. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, గత ఈ ఊర్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంటే దానికి సంబంధించిన రైతులు దీని మీద పెత్తనం చేస్తూ ఉంటారు. చెరువు మీద పోయిన 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళ గవర్నమెంట్లో రైతులకి ఏం చేసింది, ఎంత మట్టి అమ్ముకుంది, ఎంత వసూలు చేసింది రైతుల దగ్గర అనేది రైతులందరికీ తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చేసింది ఏందనేది రైతులకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెరువుకి ఉప్పు నీళ్ళు, మురికి నీళ్ళు, డస్ట్ వాటర్ ఒంగోలు చేస్తుంటే ఫస్ట్ టైం ఇంతవరకు ఈ 20 సంవత్సరాల నుంచి ఆ నీళ్ళు ఆపిన వాళ్ళు లేరు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పని చేసిందంటే అసలు ఈ చెరువుకి మురికి నీళ్ళు రాకుండా అడ్డుకట్టడమైంది. తర్వాత రైతులు నడవడానికి వీలు లేకపోతే దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శాబాయి చెరువు, చక్ర చెరువు అయితే వినాయక చెరువు, తాళ చెరువు చెట్లు తీయడం జరిగింది. తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో దాదాపు ఒక 8 తూములు డ్యామేజ్ అయిపోయాయి. మేము వచ్చిన తర్వాత మాకు కొత్తగా రావటం, వాటి షట్టర్లు అని చేయటం కష్టమైతే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తూములన్నీ బస్తాలు వేపించడం అలా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు 2002వ సంవత్సరం వచ్చేళ్ళకి ఏ అయితే డ్యామేజ్ అయినాయో అవి మొత్తం కూడా రీప్లేస్మెంట్ చేసాం. కొన్ని లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల రూపాయలు మేము స్వయంగా ఏ రైతు దగ్గర కూడా రూపాయి వసూలు చేయలేదు. డిపార్ట్మెంట్ కూడా ఒక్క రూపాయి మాకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా రైతుల కోసం చేసాం. మా పనితనం చూసి అధికారులు ప్లస్ ఎమ్మెల్యే గారు 60 లక్షలు శాంక్షన్ చేశారు ఈ సంవత్సరం చెరువుకి. ఈ 60 లక్షల్లో ఈ చెరువుకి గుండెకాయ ఏంటంటే, మాకు అగ్రహారం నుంచి సప్లై ఛానల్ ఉంది, బేబిరెడ్డి కాలనీ. అక్కడ రెగ్యులేటర్ పెట్టామన్నమాట. గతంలో అంటే అది పడిపోయింది, ఎప్పుడు 70-80 సంవత్సరాలు కట్టిన రెగ్యులేటర్ పడిపోయింది. అలాంటి రెగ్యులేటర్ ఏంటంటే, మనకి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ తీసుకొని ఫ్లడ్ వాటర్ని కట్ చేస్తే చెరువుకి కానీ మా గ్రామానికి కానీ ఇబ్బంది ఉండదు. అలాంటి మెయిన్ వర్క్ అల్లూరికి గుండెకాయ, రైతుకు కానీ కొత్తపట్నం మండలం ఉన్న రైతులందరికీ కూడా గుండెకాయ అనమాట వర్క్. అలాంటి దానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి తూములు ఉంటే దానికి ఒక 10 లక్షల రూపాయలు. ఇకపోతే మాకు రోడ్డు వసతి లేదు. అల్లూరు నుంచి మా చెరువు ఆయకట్టు దాదాపు 8 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అల్లూరు నుంచి వాసేపల్లి ఒకటి దాకా చెరువు మాది. దానికి రోడ్డు 10 లక్షలు పెట్టి శాంక్షన్ అయిపోయింది. ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇక్కడ మేము దీని తవ్వకం ఏంటంటే 2025 మే నెలలో జీవో వచ్చిందనమాట 203. ఆ జీవో ప్రకారంగా దీన్ని తవ్వకం మొదలుపెట్టాం. ఆ జీవో ఏంటంటే ఇలాగా
జలహారతి జలధార కార్యక్రమంలో ఆ జీవోను ఉపయోగించుకొని ఏ రైతైనా కూడా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతోటి ప్రభుత్వానికి కానీ మా ఇక్కడ ఉన్న రైతులకు నాయకులకు ఎలాంటి ఖర్చు లేకుండా రైతులే సొంత ఖర్చులతోటి మట్టి బయటకు తోలుకునే జీవో అనమాట అది. దాని ప్రకారంగా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఎంత లోతు అవ్వాలా ఎంత లోతు ఆ ప్రకారంగా ఈ వర్క్ చేయడం జరిగింది. దీని మీద అనవసరంగా వైసీపీ వాళ్ళు వచ్చి ఏదో చేసామని రైతుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నేను అంటాం ఏంటంటే అక్కడికి వచ్చి మాట్లాడే రైతులే మేము చేసిన తప్పు పని అయితే పిలవటం మాట్లాడటం ఊళ్ళో జరగాల. రైతుల్ని మభ్య పెట్టి రైతులను భయపెట్టడం ఎంతవరకు న్యాయం అనే దాని మీద మీరందరూ పెరగడం జరిగింది. దీన్ని చెప్పాము, అది ఆ విధంగా చేయటం జరుగుతుందండి. ఇకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కూడా ఏంటంటే రాజకీయమే కానీ రైతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు గతంలో అనేక విధాలుగా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. మనం ఈ రోజు వరకు కూడా చేయలే, సొంత ఖర్చులు పెట్టి మనం చేయటం జరిగింది. దానికోసం మా రైతులకి మేము చేసిన పనులు ఏదైనా చెప్పడానికి కోసం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి లోకల్గా ఉన్నటువంటి ఎంపీపీ కానీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ లోకల్గా ఉన్నటువంటి ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ఈ చెరువులోకి వచ్చి ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుందన్నట్టుగా హడావుడి సృష్టించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మట్టి బయటికి ఏ విధంగా వెళ్తుందనేది అందరూ చూస్తున్నటువంటి విషయం. 2.5 అడుగు లోతు పెట్టి ఈ మట్టిని కుప్పల్లో ఉన్నటువంటి రైతులు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని 6 అడుగులు 9 అడుగులు 10 అడుగులు లోతు ఉందని ప్రచారం బయటకు పెట్టి జనాన్ని రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ హయాంలో 10 నుంచి 15 అడుగుల లోతు మట్టి తవ్వి అక్కడి నుంచి బయటికి పంపించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఈ మట్టి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఈ చెరువు రిపేర్కి అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు. మీ హయాంలో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మట్టి దాని తాలూకా వచ్చినటువంటి డబ్బుల్ని మీరేం చేశారు? ఈ చెరువుకి ఏమైనా ఉపయోగించారా? ₹1 కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ పాదర్త చెరువు నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి గౌండ్లపాలెంలో మట్టి తోలటం జరిగింది. కనీసం అక్కడ కూడా ఒక్క పార మట్టి ఆ చెరువుకు సంబంధించినటువంటి పని, ఒక పైసా పని కూడా చేయలే. అక్కడ మీ కమిట్మెంట్ ఏంది? మీరేం చేసినటువంటి అక్కడ ఏం చేశారు? ఇక్కడ జరుగుతున్నది ఏంది, అక్కడ జరుగుతుంది ఏంది? మీ ఆయంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోకుండా రైతులను పక్కదారి పట్టియటం ఇది కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ప్రతి మాగాణి రైతుల దగ్గర నుంచి మీరు ఏం వసూలు చేసింది, ఏం పని చేయాలని వసూలు చేసింది అన్ని రైతులందరికీ తెలిసిన విషయమే. ఇది మీరేదో మాట్లాడి రైతులను పక్కదారి పట్టించొద్దు. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు సహకరించండి. మీ విధానమే కరెక్ట్ కాదని మేము తెలియజేస్తాం. గత 2 రోజులుగా ఒక పద్ధతి ప్రకారంగా మట్టి తవ్వుతూ ఉంటే అడుగున్నర లోపులోనే దాదాపు 2 అడుగుల లోపలైనా జరుగుతుంది. మట్టి తవ్వక ఒక మట్టు పెట్టి వైనంగా తీస్తున్న సందర్భంలో దీన్ని లోకల్ రాజకీయ పార్టీలు దీని రాజకీయ రంగు బులివి వేరే విధంగా ప్రచారం చేయటానికి పూనుకొని అబద్ధాలు అసత్య ప్రచారానికి చేస్తున్నారు. కాబట్టి మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చే భావంతో పెట్టాల్సి వచ్చిందే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. మీరు వచ్చి చూసుకొని రైతులు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టి రైతులు వచ్చేడు చూసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు దీనివల్ల లాసు అంటే మీరు చెప్పినట్టే అందరం కూర్చొని ఊరు రైతులు కాబట్టి న్యాయం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాజకీయ కక్షలు మాత్రం ప్రేరేపించి జనాన్ని రెచ్చగొట్టద్దని మనవి చేసుకుంటున్నాం. ఇంకొకటి, క్రితంలో వాళ్ళు దవ్విన కుంటలు చూడండి, ఇప్పుడు దవ్వుతున్న కుంటలు చూడండి. క్రితంలో చెరువులు రిపేరు ఎవరు చేశారు? ఈ తోవులు రిపేర్ కానీ, కట్టల రిపేర్ కానీ, జంగిల్ క్లీనింగ్ కానీ, రైతులకు అనుసంధానంగా ఉండే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక శిష్ట ప్రకారంగా చేస్తాడు. వర్షాలు పడే ముందు గుర్రపటెక్క కానీ, చెరువుల్లో కానీ అన్ని రకాల పూడికలు తీసి చెరువులను కాపాడమని నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ఆ పెత్తనం వాళ్ళకు అప్పచెప్పి రాజకీయాలకు అతీతంగా రైతులను కలుపుకొని చేయమని మాకు ఆదేశాలు ఉంటాయి. ఆ ఆదేశాల ప్రకారమే చేస్తావే తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఉండవేడా. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసంగా ఆయన పడే
తపనలో మేము కూడా ఎంతో కొంత కృషి చేయాలనే భాగంతో ఏర్పాటు చేసిన పద్ధతే తప్ప ఇది స్వప్రయోజనాలు ఏం లేదు. ఇది ఊరికాడ డబ్బులు తీసుకొని అమ్ముకున్న మట్టి కాదు. ఈ చెరువును మళ్ళీ రిపేర్ చేసేట్టు వాళ్ళే, తూములు వాళ్ళే రిపేర్ చేసేట్టు, కట్టల మీద జంగిల్ క్లీనింగ్ చేసేట్టు, చెరువు మొత్తాన్ని శుభ్రం చేసి మాకు ఇచ్చేట్టు, మీరు మట్టి కూడా మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోవడానికి లేదు. మా రైతులకి అనుసంధానంగా మేము చెప్పినట్టే తవ్వాలనే ఉద్దేశంతో చెప్పిన పద్ధతే కానీ రాజకీయ ప్రయోజనాలు ఏం కాదు. క్రితంలో వీళ్ళు మేము చెరువు రిపేర్ చేస్తాం, తూవులు రిపేర్ చేస్తామని ఎకరానికి 300 రూపాయలు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఏమైంది పోయినా లేదు, 5 పైసలు పని చేయలేదు ఈ చెరువులో. మేము అట్ట చెయ్యం. మీరు ఇట్ట అన్నారని మీరేం బాధ పెట్టుకోవద్దు. మీరు అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. క్రితంలో డబ్బులు వసూలు చేసిన మాట నిజం. ఆ డబ్బులు ఏం చేశారు? ఈ చెరువుని ఏమి రిపేర్ చేశారు? నల్లాగు కాలువ రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, ఊళ్ళో చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, గ్రామంలో పంట చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదన్నా డెవలప్ అయిందే తప్ప మీరు ఏమీ చెయ్యలేదు. దయచేసి దీన్ని రాజకీయం చేసి రైతుల్ని రెచ్చగొట్టి తగాదాలు పెట్టద్దు. మీరు కూడా పెద్దవాళ్ళు వచ్చి చూసి మీకు ఏదన్నా లాసుగా ఉందంటే అట్ట కాదు ఇట్టని కూర్చోబెట్టి ఏదైనా తప్పుంటే సరిచేద్దాం. అట్లాంటి వ్యవహారాలు రెచ్చగొట్టి ప్రోగ్రాం చేసి పార్టీల్లో చెడ్డ పేరు తీసుకొచ్చి గ్రామంలో రైతులకు తగాదాలు పెట్టద్దు. మీకు ఏదన్నా ఇబ్బంది అయితే వచ్చి కూర్చొని మాట్లాడి అట్ట కాదు ఇట్ట చేద్దామంటే మేము మీతోనే సహకరిస్తాం, అందరం కలిసి చేద్దాం. ఓట్లప్పుడు ఆ ఎవరు ఓట్లో వేసుకుంటాం. అంతేగాని రైతులకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేద్దని మరొకసారి వారికి మనవి చేసుకుంటూ ఈ వ్యవహారం సెలవు తీసుకుంటున్నా. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపేసేయండి. మీరేమి చేయించుకోవద్దు. మీరు ఏడే పొరపాట్లు జరగటం లేదు. దాన్ని మీరు గమనించి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దగ్గుపాటి రామారావు. నేను అల్లూరు గ్రామ పార్టీలో సీనియర్ నాయకుడిని. ఇప్పుడు మేము ఇక్కడ చేరిన విషయం ఈ చెరువులో మట్టి తీస్తున్న విషయం మీద చేరాము. ఈ గతంలో ఈ చెరువులో 2014 ముందు మన ఒంగోలు బైపాసు, తూర్పు బైపాసు, కొత్త బైపాస్ వేసేటప్పుడు వాళ్ళ హయాంలోనే మన అప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో ఆ మట్టి తీయటం జరిగింది. వాళ్ళు ఆ రోజు తీసేటప్పుడు నామ్స్ సరిగా లేకుండా ఒక్కోటి 4 అడుగులు 5 అడుగులు తీసిన గుంటలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. దాని తాలూకా ఏదో లబ్ధి ఏదో వాళ్ళు పొందారు. సరే అవి దేనికన్నా చెరువు కన్నా ఏమన్నా ఉపయోగించారా అంటే పైసా కూడా చెరువుకు ఉపయోగించిన దాఖలాలు లేవు. తర్వాత 2014లో మా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని నిధులు ఇచ్చి మాకు చెరువు డెవలప్మెంట్కి ఉపయోగించడం, తూములై బాగు చేయించడం కానీ ₹1,00,000 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం శాబాయి, చక్రాయి, వినాయక చెరువులన్నింటినీ డెవలప్ చేసేదానికి, తూములన్నీ బాగు చేసేదానికి ₹1,00,00,000 శాంక్షన్ చేయించి పెట్టించాం. తర్వాత మేము చెట్టు మీరు కింద నీరు చెట్టు కింద కార్యక్రమంలో కూడా మాకు మట్టి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారమే మేము ఎంతవరకు ఇవ్వాలో ఒక 2 అడుగులు 2.5 అడుగులోనే అలానే తీసాము తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎప్పుడు చేయలేదు. ప్లస్ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఈ చెరువులు సంబంధించి మాకు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఆర్ఆర్ కాలనీ అని ఇంకొకటి యానాదులు ఉన్నారు. వాళ్ళ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళ సంఘానికి ఇచ్చారు ఈ చెరువుని చేపలు పట్టుకోవడానికి. వాళ్ళ టైంలో వాళ్ళకేదో డబ్బులు కాసిన ఇచ్చేసి వేరే అతను గుత్తేదారుని పిలిచి వాళ్ళకు ఒక ₹3 లక్షల డబ్బులు ఇచ్చి వాళ్ళు 10 లక్షలు ఆ గుత్తేదారు ఇస్తే ₹7 లక్షల వీళ్ళు తీసుకున్నారనమాట లాస్ట్ గవర్నమెంట్లో. కానీ అవి అసలు ఈ చెరువుకు ఉపయోగించలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసి ఇప్పుడు ఏదో మట్టి తోలుకుంటున్నారని నామ్స్ ప్రకారం మేము ఒక 2 అడుగుల లోతు తీస్తున్నా కూడా దాన్ని వచ్చి మొన్న ఏదో వాళ్ళు వచ్చి మనకి ఇన్ఛార్జిగా ఉన్న రవికుమారు, ఇంకేదో మాకు ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ వచ్చి గందరగోళం చేసి ఒక మీడియాలన్నీ తీసుకొచ్చి సృష్టించారు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంతే. మనం ఇప్పుడు మీరు మీ టైంలో ఎటు తిరిగి అధ్యక్షులు లేరు, ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు మంచి చేయాలన్నప్పుడు నీటి సంఘాలు పెట్టి అధ్యక్షులు వేసి వాళ్ళ పర్యవేక్షణలో చేయమని చెప్పి ఆయన పెడుతున్నాడు. వాళ్ళు ఇంకో విషయం కూడా ఏంటంటే ఇక్కడ మాకు ఈ నీళ్ళు చెరువు మునిగినప్పుడు అలుగులు 3 ఉన్నాయి అన్నమాట. వాటిలో ఇప్పుడు మాకు ఈ దోవల మన రోడ్డు ఏమిటా మన డంపింగ్ యార్డ్ దగ్గర అలుగు ఉంది. ఆ అలుగు నీళ్ళు పోయేదానికి కిందకి మాకు మొత్తం ఒక 6 మీటర్లు 7 మీటర్లు ఎడల్పులో అలుగు నీళ్ళు మనకు కాలువకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేదాల్లో మధ్యలో ఒక వాళ్ళ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలోనే పెట్రోల్ బంక్ ఒకటి శాంక్షన్ చేయింది. అక్కడ పెట్రోల్ బంక్ శాంక్షన్ అయ్యింది. ఆ పెట్రోల్ బంకు తాలూకా వాళ్ళు డబ్బులు తీసుకొని
వాటిని తూములు మీరే కావాలంటే వీడియోలో కూడా ఇప్పుడు ఒకసారి ఒక క్లిప్ చూపించండి. చిన్న చిన్న తూములు అంతే 4 అడుగులు తూములు పెట్టేసి తూములు కట్టించేసి ఆ రోడ్డుకు ఫార్మాట్ చేసేసాడు. ఆ నీళ్ళు పావు ఇక ఇప్పుడు మన మా ఊళ్ళు నీళ్ళు ఎక్కువ అయిపోయింటే ఊరి మీద వచ్చి పడే పరిస్థితి. అలుగు నీళ్ళు పోయేదానికి 6 మీటర్ల దూరం మన కాలం ఉండాలి. ఆ కాలువని బూడి చేశారు. కాలువని బూడి చేసి వాళ్ళు అది పెట్టారు. అది దానివల్ల కూడా మాకు ముప్పు ఉంది. అలాంటివి ఏమి చెప్పరు. కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం మా మీద బుర్ర చల్లటానికి మేము ఇది చేస్తున్నామని చెప్పి అదేమంటే మీరు మట్టి తీపిస్తున్నారు, మీరు ఎంత తీసుకున్నారు అది ఇదని మా మీద బుర్ర చల్లుతారు. మేము డబ్బులకు ఊరు ఆశపడేవాళ్ళం లేరు, పార్టీ కోసం పనిచేసేవాళ్ళం తప్పితే మాకు ఊరు డబ్బులు ఇచ్చేది లేదు. మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే అంతే. మాకు ఊరు ఇవ్వలేదు. వాళ్ళ టైంలోనే కమిటీలు లేకుండా ఏమి లేకుండా వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. చేపల వాళ్ళ దగ్గర తీసుకొని లేదా మట్టి తోలే వాళ్ళ దగ్గర తీసుకొని ఎకరానికి 300 ఇంకొకటి మాగల్లో 300 లెక్కన వసూలు చేసి ఎస్కేప్ కట్టిస్తామని చెప్పి 300 లెక్కన వసూలు చేశారు. అది ఈ రోజు దాఖలు లేదు. ఈరోజు జనార్దన్ గారు అక్కడ 12 లక్షల రూపాయలు వసూలు చేస్తే ఈ రోజున జనార్దన్ గారు మాకు 20 లక్షలతోటి శాంక్షన్ చేయించారు. ఇప్పుడు మన నల్లవాగు మీద ఎక్స్ట్రా ఉన్న వాటర్ని బ్లడ్ వాటర్ మాకు బై బ్లడ్ కాలువ అని ఉంది. ఆ కాలం మీదకి రావడానికి దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఆ చెరువుకు మనం బ్లడ్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ అటు పోకుండా ఇటు తెచ్చుకుంటే తొందరగా చెరువు నిండిద్ది వర్షాలు లేనప్పుడు. అలాంటి సౌకర్యం కూడా కల్పించి ఈరోజు జనార్దన్ గారు కల్పించారు. అలానే ఇప్పుడు ఈ చెరువుకి 60 లక్షల రూపాయలు మనం అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. తూములకైతేనేవి, పెట్టలకైతేనేవి, రోడ్లకైతేనేవి. ఇలాంటి కార్యక్రమం వాళ్ళ టైంలో చెరువుకి 1 పైసా పెట్టమన్నామని చెప్పండి. అసలు వాళ్ళ టైంలో చెరువుకి మేము ఇంత అభివృద్ధి కోసం ఇంత డబ్బులు శాంక్షన్ చేయించాం గవర్నమెంట్. ఒకసారి చెప్పమనండి, వచ్చి మీటింగ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. అంతేగాని ఏదేదో పిచ్చి కోతలు ఏదో ఒకటి వచ్చి మాట్లాడితే బురద జల్లే కార్యక్రమాలు చేస్తే అది కరెక్ట్ కాదని నేను చెప్తూ నేను ఎంతతోటి నిర్మిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.